రింగు రింగుల రోడ్ అంటారు. దీన్ని కూడా అట్నే మెలికల మెట్రో రైలు మెలికల మెట్రో రైలు అంటారు. నువ్వు పనిగాని ముందు. సార్, మీరు ఢిల్లీ నుంచి పర్మిషన్ తెచ్చుకున్న ఆ స్పెషల్ ఆఫీసర్ అందుకు ఒప్పుకోడు. ఎవడ్రా స్పెషల్ ఆఫీసర్ ఒప్పుకోడా? రైలు కింద తొక్కేలావండి. అనగనగా ఒక కోడి కోడే వేకుజామున కొక్కురోకోను కూసింది. రైతు లేచాడు, పొలానికి వెళ్ళాడు, దుక్కుతున్నాడు, విత్తనాలు నాటాడు. చినుకులు పడి గింజలు మొలకెత్తాయి. కాని పంటకు పురుగు పట్టింది. రైతుకి దిగులు పుట్టింది. మందు జల్లాడు, ఎరువేశాడు. కోతకొస్తే చేతికి సగం పంటే వచ్చింది. ఆ పంటను తీసుకుని రైతు మిల్లుకెళ్ళాడు. ఆ మిల్లువాడు గింజలు నలిపి సగమే చేతికిచ్చాడు. దళారి చేతిలో గింజలు, రైతు చేతిలో చిల్లర డబ్బులు. ఆ బియ్యపు గింజలు బస్తాల్లో లారీకెక్కి, లారీ రోడ్డెక్కి హైదరాబాద్ చేరుకుంది. మా ఆవిడ వాటిని కొని వంట వండి, ఇదిగో ఈ క్యారేజ్లో నాకు పంపించింది. అర్థమైందా? నా ఆకలి తీరడానికి ఇది చాలు. నువ్వు పెట్టే గడ్డి నాకు అక్కర్లేదు. ఇక మీరు వెళ్ళొచ్చు. మీరు చెప్పిన కోడి కథ బాగానే ఉంది. ఇదిగో ఆఫీసరా, నా కోసం రైలు రూట్ కొంచెం అట మార్చో. రోజుకో పార్టీ మార్చే అలవాటు మీకుందేమో గాని మీకోసం రైలు రూట్ మార్చే అవసరం మాకు లేదు. పార్టీలు ఎక్కడ మారతాయి సారు? అవి ఎక్కడే ఉంటాయి. మారేది మేం కదా. దాని సంగతంగానే మీరేసే మెట్రో రైలు దారి గుండా పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు పోతున్నాయి కదా. లక్షల్లో కోట్లలో లావాదేవీలు ఆగిపోతుండ్లా. వ్యాపారస్తులు ఈదిని పడతారా స్వామి? అప్పుడేం చేస్తారో? మీరు మాట్లాడుతుంది అక్కడున్న మీ షాపింగ్ కాంప్లెక్స్ గురించేగా. బినామీ పేరుతో ఉన్నా అది మీ అక్రమార్జనే నాకు తెలుసు. అయినా మీ అవినీతి గురించి నాకు అనవసరం. లక్షల్లో ఉన్న సిటీ జనాభాకి ట్రాఫిక్ సమస్య తగ్గించడం కోసం మా టీం ఎలాగైతే ప్లాన్ గీసిందో అలాగే ట్రైన్ వెళ్తుంది. దట్స్ ఇట్. అట్టంటే ఎట్టు సారు? ₹1,00,00,000 ఇస్తా, రూట్ మార్చు. ఏంది 2 కోట్ల? కాదు, 2 సంవత్సరాల జైలు శిక్ష మీకు పడుతుంది. రావు కాలంలో వచ్చినట్టు ఆఫీసరా, మళ్ళీ వస్తా. ఈయన రూటు మార్చే మనిషిలా లేడండి. ఓ పని చేయండి, మీరే మీ ఆస్తులన్నీ వాలంటరీగా బల్దే కప్ప చెప్పండి. బల్దియా కప్ప చెప్పడానికి నేనేమన్నా బలిసి కొట్టుకుంటున్నానా? సేతికందని చోట దురదేస్తే ఏం చేస్తామో కత్తో కర్రో తిరగేసి గోక్కుంటాం. అంతేగాని వదిలేయం కదా. వీడు అంతే, మాటలకి మూటలకి లొంగల. కత్తో కర్రో తిరగేస్తే వీడి పని అయిపోతుంది. పద. ఎక్కడికండి? అసెంబ్లీకి? అరే ఇంకేడుంటది, అసెంబ్లీ వాయిదా పడి ఉంటది. ఆలిబాబ దగ్గరికి పోదాం పదా. మన అసెంబ్లీ ఆడినా కదా. ఏమా అపోజిషన్, మా ఎమ్మెల్యేకి నిద్ర లేకుండా చేస్తున్నామంట. ఏంది? మీ ఎమ్మెల్యే చేసే అసలు విషయం తెలిస్తే నీ గుండె అయిపోతుంది. ఇగో, నాకేదైనా ఆప్ చెప్తే నచ్చదు. ఫుల్ డీటెయిల్స్ కావాలి, చెప్పు. మీ ఎమ్మెల్యే కాశీపతి ఆడి కాంప్లెక్స్ పోకూడదని మెట్రో రైల్ రూట్ని మీ ఏపుకు తిప్పుతున్నాడు. గట్లనా? అదే తిరిగితే మీ జంక్షన్లన్నీ గోయిందా, మీ కలెక్షన్లన్నీ గోయిందా, నువ్వు కూడా గోయిందా గోయిందా. ఏంటి సౌండ్ బంద్ అయింది? మోకం కూడా మాడింది. అసెంబ్లీ చుట్టూ సెక్రటేరియట్ చుట్టూ తిరగాల్సిన కారు ఇది. ఈడింటి చుట్టూ తిరగాల్సిన కరం పట్టింది మనకు. దా. అనగనగనగా ఒక్క చీమ, దానికి కుప్ప తొట్టే ఫుడ్, ఫుట్టుపాతే బెడ్. ఈడు కూడా కథ మొదలెట్టాడు. ఏందివా ఎక్కలే? ఏంది ఎక్కేది? మేటర్. ఆ పతి వచ్చి వాడిని లేపమంటే ఆగు అంటివే. ఇప్పుడు ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేయమంటే నీ జీవిత కథ కొడతావేది బాబా నువ్వు? నీకని చెప్పినాను అనుకో, రైల్వే ట్రాక్ వస్తుంది, పుట్ట బద్దలు అవుతుంది, కలెక్షన్ బంద్ అవుతుంది. ఏమైనా ఆఫీసర్ మంచి పని చేసిండలే. పనికి మాలిన ఆఫీసరు, పనికి మాలిన జంక్షన్. ఆ జంక్షన్ లో నీ ఇన్కమ్ ఎంత? చెక్ బుక్ ఇసిరి పారేస్తా, ఎంత కావాలో రాసుకో నువ్వు. ఈడ కలెక్షన్ కదయా ముఖ్యం. ఇజ్జత్ ఇజ్జత్ అన్నట్టు. మంది పోతే మనం పోయినట్లే. దేవుళ్ళు లెక్క చూసుకుంటాండ్రయ్యా నన్ను. దేవుడు కాదులే, దయ్యం అనుకుంటారు. తమ్మి, పైసలున్నంతో పెట్టుకున్నాం అనుకో పగబడతాడు. మరి అదే మధ్య తరగతి ఉన్నాను మనకు గమ్మునుంటాడు. మరి గరీబోనికి గింతే హెల్పింగ్ చేసిన మనకు జిందగీ మొత్తం చెప్పుకుంటాడు. అందుకే బిచ్చగానికి బొచ్చ ఫ్రీ అని అనౌన్స్ చేసిన. అదేదో అభివృద్ధి కార్యక్రమం అనుకుని సంకలు కొట్టుకుంటాండ్రు. మరి నేనైతే కింగ్ అయిపోయినా. బాబా మరి నా పని సీమ కథ ఎక్కలే. అయితే ఆవు కాంపోజ్ బాబు కొట్టొద్దు. పదరా పదరా.
బద్మాష్. భలే నీ కొట్టావు. బొచ్చెల రాళ్ళు కూడా దెయ్యమంటావు. గట్ల కాదే, గట్ల కాదే. దెయ్యమంటావురా? సెక్రటరీ సార్ కొట్టాడురా. ఆ, ఆడు కోడి కత్త కొట్టాడు, ఈడు సీమ కత్త కొట్టాడు. ఎట్టా కనిపిస్తున్నావు వాళ్ళకి మనమా? ఏముందండి, మీరు కొత్త కత్త కొడితే పోలే. అసెంబ్లీలో కొట్టే కథలన్నీ అయిపుడిసినారా సెక్రటరీ? ఏడేడిగా ఓ కొత్త కథ ఆలోచించండి. సించిన ఆ మెట్రో రైలు ఆఫీసరు మన వల్ల ఒక కోడి కత్తో కొట్టిండ్లా, ఆ, ఆని మనం లేడి కత్తో కొడతాం. లేడంటే జింక, చంద్రవంక మేడ్ ఇన్ చెన్నై. అది పాత కథే కదండి. పాత కథల్లోనే పసక్కి ఉంటుందిరా. కథ పాతదే, స్క్రీన్ ప్లే కొత్తదే. అదే ఇప్పుడు ట్రెండ్. ఆవిడ మీ పర్సనల్ కదండి. పతివర్తలను ఎవరన్నా పూజించుకోవచ్చు, ఆహా. పబ్లిక్ రోడ్ లో ఎవరన్నా నడిచిపోవచ్చు. పాలిటిక్స్ లో పర్సనల్ ఏందిరా? ఖాళీగా ఉందో కనుక్కో. హాయ్. అన్నా మళ్ళీ ఈడెవడన్నా నీ వెనకాల పరిగెత్తుకుంటూ వస్తుండు. ఈడెవర్రా సాగుకు దగ్గరగా ఉరుక్కుంటా వస్తాడు? ఎవడబ్బా ఈడు? అన్నో, ఈడు జింక లెక్కన లేడన్నా, పులి లెక్కన ఉరుక్కుంటూ వస్తుండు. సడన్ బ్రేక్ అయ్యి దుఃఖం. అరే రాజు, సడన్ బ్రేక్ అయ్యి దుఃఖం. అగో చల హట్. మాఫ్ కర్ దో బాబా, వీడు మన కృష్ణా జంక్షన్ రాజు. అందరికంటే ఎక్కువ కలెక్షన్ వచ్చేది వీడి దగ్గర నుంచే. రే రాజు, అలీబాబాని చూడాలంటావుగా? ఈయనే అలీబాబా. అలీబాయ్ అంటే నువ్వా అన్నా? చిన్న పోరిని గుద్దేసొస్తే ఎవడో అనుకున్నానా? బిడ్డ మీద కారెక్కిందా? రే బార్కవట్లరా, నేనైతే సెల్లు మాట్లాడుతుంటే నువ్వేం చేస్తున్నావురా? ఇట్లా జరిగిందని చెప్పక్కర్లే, నిన్ను నరకాలే. ఆ బిడ్డకి ఏమైనా సరే మంచి కార్పొరేట్ హాస్పిటల్ చేర్పించు. ఖర్చు ఎంతైనా నేను పెట్టుకుంటా. అరే ఇంకా కూర్చోంది. మీరైతే నా బిడ్డ లాంటి వాళ్ళు. మీ మంచి నేను చూసుకోపోతే ఎవరు చూసుకుంటారు? పో. పడ్డాడు బొట్టులో. తప్పైపోయిందన్నా. ఎప్పుడు నిన్ను చూడాలన్నా, పొట కూడా చూడాలన్నా. అట్లనా? ఏమనుకోవద్దన్నా, పో బిడ్డ పో. బిడ్డను చూసుకుంటానా. జల్దీ పో. ఈ జంక్షన్ గలకి ఏమైందిరా? నన్ను టెన్షన్లో పెడతాండు. అడవిలోకి వెళితే అన్ని జింకలే కాదు, గిట్టాడి సింహాలు కూడా ఉంటాయి. గట్లనా? గట్లనే. అమ్మో, ఏంటక్క డల్గా ఉంది ఈరోజు? బొండం ఎంతమ్మా? 10 రూపాయలు. ఒక్కటమ్మా? ఒకటే అంటున్నా. వద్దులేమ్మా. ఏంటి తాత వెళ్ళిపోతున్నావు? ఏం లేదమ్మా, మేం పండించి 3 రూపాయలకి అమ్మిన సరుకుని మళ్ళీ మేమే 10 రూపాయలు ఇచ్చి కొనుక్కోవాలంటే మనసు ఒప్పటం లేదమ్మా. ఏం తాత రైతువా? ఇంకా అలా కనపడుతున్నానా బాబు? మరి ఎవరు భయా నువ్వు? రాజుని. ఓట్ల ఎలక్షన్లప్పుడు రాజకీయ నాయకులు మైకుల్లో చెబుతారే రైతే రాజని. ఆ రాజుని బాబు. బడి పిల్లకాయలు పుస్తకాల్లో చదువుకుంటారు చూడు, ఈ దేశానికి రైతే ఎన్నెముకని. ఆ ఎన్నెముకని బాబు. దళార్లు, బోకర్లు, అప్పులోళ్ళు, బ్యాంకులోళ్ళు, రాజకీయ నాయకులు, పురుగు మందులోళ్ళు, ఇలా అందరూ దెబ్బ మీద దెబ్బ కొడితే మరి ఇంకా లేవటానికి కూడా ఈ లేకుండా కింద పడిపోయినాండి బాబు. మట్టి నుంచి బువ్వ పండించి నోట్లో మట్టి కొట్టుకుంటున్న రైతును బాబు. ఏంది బాబు, నేనేం ఉపన్యాసం చెప్పలేదు బాబు, నా బాధ చెప్పుకున్నానంతే. వస్తా బాబు, వస్తా. ఏం దునియారా, జంక్షన్ కంటే గలీజున్నది. మై కార్, నా కార్ తీసుకెళ్ళిపోతున్నారు మేడం.
మేడం పొద్దున్నే 6 గంటలకు నిద్ర నుంచి నా కార్